సో హాయ్ లేడీస్ అండ్ జెంట్మెన్, ఐ మడి. సో మనం మళ్ళీ బెడ్ వాస్ ఆడిపోతాం ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా నేను వీడియోలు అప్లోడ్ చేయడం ట్రై చేస్తా చాలా తొందరగా, అంటే ఐ మీన్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానని అన్నానా. సో గేమ్ స్టార్ట్ ఇవి లక్కీ డ్రాలో. ఓ ఆబ్సిడియన్, మంచి స్టార్టే. ఓకే, స్పీడ్ ఇన్విజిబుల్ పర్సన్ కూడా ఉంది. ఫస్ట్ బెడ్ కవర్. నా దగ్గర లేవు. ఒక పని చేద్దాం, అంటు స్టోన్ కొందాం. ఏదండి ఇది కవర్ చేసేద్దాం. ఇది కవర్ చేసేస్తే ఆక్సిజన్ కవర్ చేస్తే బెడ్ ఎరగొట్టడానికి ఎవరు ఎరగొట్టడానికి వస్తారు, అప్పుడు మనం ఆ లోపు చంపించు. సో స్పీడ్గా వెపన్స్ కొనుక్కున్నాం. సో మనం షార్ట్ ట్రావెల్స్ మీద ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి 360 వ్యూస్ గైస్, 360 వ్యూస్ వచ్చేసాయి. అంటే ఆ వీడియో ఆ గేమ్ మీకు చాలా నచ్చింది. సో ఆ వీడియో మీరు కొంచెం ఏం చేస్తుంది, ఆ వీడియోకి ఆ గేమ్కి మీకు బాగా నచ్చింది ఆ గేమ్. సో ఆ గేమ్ మీద ఎక్కువ వీడియోలు చేస్తాయి ఇప్పుడు. సో అన్నీ సెట్. స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎల్లో టీం దగ్గరికి వెళ్దాం. వాట్, మన వాళ్ళు పడిపోయారు. ఎస్, మంచి పడలేదు. మనం స్పీడ్కి వెళ్ళిపోతే వాళ్ళు బెడ్ కొట్టచ్చు. కామ్గా మెల్లగా ఆచి తూచి అది డ్యామేజ్ పడుతుంది. ఓ పడుతుంది. ఎక్కడ ఉన్నావు బాబు, పడిపోతావా? చూద్దాం. ఎస్, చంపేశాం. సో ఇక్కడ చేద్దాం. రెడ్ టీం దగ్గరికి వెళ్దాం. నాకు తెలుసు రెడ్ టీం వాళ్ళు అటాక్ చేయడానికి వస్తుంటారు. ఇంకోటి మన దగ్గర ఎరువులు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఓ చాలా తక్కువ హెల్త్, చంపేసాం. ఇప్పుడు హాల్ని చంపేద్దాం. రెడ్ రెడ్ సో చంపేస్తాం. సో ఇన్వెస్టిగేట్ కోసం కావాలి వచ్చేసాడు. రెడ్డోడు వచ్చేసావా? అదే పర్వాలేదు గైస్, ఒక బెడ్ ఇరగొట్టాం, నలుగురిని చంపాం. పర్వాలేదు, ఈ పేరు గుర్తుంచుకోండి. కలిగించింది అదేంటి ఏం లాగ్ అయిపోయిందా? ఏమల్లండి మంచిగా వెపన్స్. మనం రెడ్ డోల్ మీదే అటాక్ చేద్దాం, ఎందుకంటే రెడ్ టీం వాళ్ళు
కొంచెం పవర్ఫుల్గా ఉన్నారు. వాళ్ళని ఎరగొట్టేస్తే ఫస్ట్ ఈ గ్రీన్ టీమ్ వాళ్ళు ఎరగొట్టచ్చు. ఒక రెడ్ వాడు వచ్చాడు. వచ్చావా కన్నా? ఓను నా పని అయిపోయా కన్నా. నన్ను చంపిస్తాడు. వీళ్ళు హైడ్రా యూని 1997. వావ్, మా టీంలో ఒకలే నేను ఒక్కనే పని చేస్తున్నట్టున్నా. ఇంకో లోడు తెలీదు. ఓకేలేండి, ఫార్మర్ వేసుకున్నాం. కొంచెం బ్లాక్స్ కూడా కొనుక్కున్నాం. ఎస్, మన వాళ్ళు కదిలాడు. వావ్, పడిపోయాడు. ఎనీవే, టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం. ఫీల్డ్ వెళ్ళి అల్లి చంపుతాం. ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యాచ్. గ్రీనోడ్ ఐఎమ్ కమింగ్. గ్రీన్ వాళ్ళని చంపుతాం, ఎందుకంటే రెడ్ వాళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఉన్నాడు. ఓ, వాల్ కట్టారా బాబు? వాల్ ఓ సేఫ్ సార్. ఓ, ఏదో కొడతారా? మనం మనం ఇన్విజిబుల్ కోసం తీసుకెళ్తుంది. మనం స్పీడ్ ఇన్విజిబిలిటీ కోసం తీసుకొని ఒక్క రెడ్ వాడు ఉన్నాడు. గేమ్ స్పీడ్గా 8 సంథింగ్. ఏంటి గ్రీన్ వాడు ఏంటి కబ్జా చేసాడు ఇక్కడ. ఒక స్పీడ్ పోషన్ వేసుకుందాం. కొన్నాం, తగ్గుదాం, వెళ్దాం. గైస్, ఐఎమ్ ఎడిట్. పడిపోయినా ప్రోగ్రెస్ అంటే లేదు. పోనీలేండి, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. యా, రెడ్డోడా అయిపోయాడు. నన్నే చంపాడు. ఏంటి 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 అది అయిపోయాడు రెడ్డోలు. సింగిల్గా నేను చంపించా నాకు తెలుసు ఈ రెడ్డోళ్ళు. సో మనం డివైడ్ అండ్ రూల్ చేయాలి. హాయ్, వాట్? ఇది పని చేయలేదు. యారోలు 4-5 కొట్టాను, అయినా పని చేయలే.
పేరేంటి ఈ పేరు ఈ పేరుని ఎలాగైనా చేయాలి. సో మనం ఎలాగైనా చంపాలి. స్పీడ్ సో మన ప్లాన్ ఏంటి? డివైడ్ అండ్ రూల్. ఆ బ్లూ మా టీమ్ అని చూసి రెడ్ ఓడ్ అనేసుకో. గ్రీన్ 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 గ్రీన్. ఎక్కడికి బాబు? ఎక్కడికి 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 ఎక్కడికి? ఓ దూకుతావా? దూకి దూకి. ఓ ఓ చాలా స్మూత్గా చంపాడు. ఈ రెడ్ డోర్ మెయిన్. రెడ్ దండి దండి నేను వేరే ప్లాన్ తీసుకోవాల్సింది. అటాక్ అటాక్ చేసేస్తున్నా. నేను మార్చాలి. మన టీమ్ వాళ్ళు ఏం చేయట్లే. బెడ్ని ఫుల్ ప్రొటెక్ట్ చేస్తాను. అగు టీమ్ వాళ్ళకి మెసేజ్ ఆగండి ఒక సెకండ్. అటాక్ రెడ్ ప్లీజ్ అని పెడదాం కొంచెం. ప్లీజ్ అంతే. సెండ్. ఇప్పుడు మన వాళ్ళు మనం బాగానే కలెక్ట్ చేసుకుందాం. ఇది ఒకటి. ఎస్ ఇప్పుడు రెడీ నా. అటాక్ చేయండి రండి. అటాక్ అటాక్ అటాక్. రెడ్ రెడ్ లేటే మీ సెకండ్ హౌస్ అయితే. ఓయ్ తను చంపండి రా బాబు. మనం చంపుతాం. ఎస్ రెడ్డోలు అయిపోయారు. రెడ్డోలు అయిపోయారు. రెడ్డోలు అయిపోయారు. ఓనో 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 నన్ను చంపేస్తున్నారు. ఓనో ఇప్పటికి మనం ఒక్క బెడ్ ఎదిగింది. ఇప్పటికే గేమ్ కొంచెం గ్లిచ్ అయిపోయింది. ఈ మ్యాచ్ చాలా లాంగ్ అవుతుంది. వెపన్స్ ఒక బాంబు కొనుక్కుందాం. మన టీం వాళ్ళు ఒక్కళ్ళు హెల్ప్ చేస్తే చాలు గైస్, మనం వెళ్ళకని చెప్పగలం. తర్వాత కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఇది అబ్బా బాంబును వేస్ట్ చేస్తా. వావ్ నా టీం ఎక్కడ మన వాళ్ళు అమ్మ కొంచెం ముందుకు వెళ్ళింది. జస్ట్ మిస్ పడిపో బా.
సో నేను ఆఫ్లైన్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ గేమ్ మంచి క్వాలిటీ ఇవ్వడానికి. సో మనం గ్రీన్ ఓన్లీ ఫసక్ చంపేద్దాం. ఇప్పుడు మనకి 12 కిల్స్ మంచిగానే వచ్చాయి. మనం బెడ్ ఎక్కకపోయినా చంపేద్దాం అన్నాను. బాంబ్స్ ఓ గుంపలు ఏం చేస్తున్నారు అక్కడ? రండి ఏంటి క్యాంపింగ్? ఐ డోంట్ నో మీరు క్యాంపింగ్ చేస్తారని. ఓ ఏంటి క్యాంపింగ్ చేస్తారంతే. తర్వాత గ్రీన్ వాళ్ళు అయిపోయారు. గ్రీన్ ఓవర్ ఐ మీన్ ఇట్. గ్రీన్ ఓవర్ అని పంపిస్తారు. స్పీడ్ సంబంధం గ్రీన్ అయిపోయారు. క్యాంపింగ్ సైట్లో ఉండండి. మంచిగా క్యాంపింగ్ చేసుకుంటారు ఆ టీం. గేమ్ సంబంధం లేనట్టున్నారు ఆ టీం. సంబంధం లేనట్టున్నారు కదా, అలాగే చేద్దాం. ఒక్కడే ఇద్దరు మూడో ఓడేడి. ఓ ఎస్ ఈ టైగర్ ఎవడిడు? అమ్మో రెడ్ చంపండి. ఏంటి అమ్మ చంపేస్తారు. రెడ్ ఓన్లీ చంపాలి. అమ్మో వీళ్ళు రిపేర్ చేస్తారు. మనం రెడ్ ఓన్లీ అలాగని చంపాలి. ఈ గ్రీన్ వాళ్ళు ఒక్కరు. మనం ఇన్విజిబిలిటీ పొజిషన్ తీసుకున్నాం గైస్. ఇదే మనకు బెస్ట్. ఏంటి గైస్ దారుణంగా మాడిపోతుంది మ్యాప్. ఓస్ ఎక్కడ గైస్ అసలు కనబడట్లే. ఇదే మన లాస్ట్ ఛాన్స్ గైస్. నన్ను చూస్తారు. నా పని అయిపోయా. చూసారు బా బ్లాక్స్ ఒకటి గ్లిచ్ అయిపోతున్నాయి. ఎవరికైనా రావాలి కాబట్టి రెడ్ వాళ్ళు చంపలేము మనం. వాట్ అదే గైస్ ఈ రెడ్ వాళ్ళని మనం చంపలేం. నేను అటాక్ల మీద అటాక్లు చేస్తున్నా, మా టీం వాళ్ళు ఒక్కళ్ళు కూడా రావట్లే. ఒక స్పీడ్ కోసం కొనుక్కున్నాం. ఒక పని చేద్దాం, అటెంప్ట్ చేద్దాం. ఏంటంటే గ్రీన్ వాళ్ళు హెల్ప్ తీసుకుందాం. మనకేం ఆప్షన్ కనబడట్లేదు. మా టీం వాళ్ళు అసలు నాకు హెల్ప్ చేయట్లే. వాళ్ళు స్పీడ్గా వెళ్ళాం. నువ్వు ఇక్కడే క్యాంపింగ్ చేసుకో. ఎస్
ఓహో ఆగండి, గ్లిచ్ అయిపోతుంది. వాట్ అడేడే ఇక్కడ వాడు చచ్చిపోయాడా? ఇప్పుడు అయిపోయాడు. ఎలాగైనా ఎప్పుడైనా కనీసం చంపాలి. యాపిల్ మనకి ఏది అవసరం లేదు, అది యాపిల్స్తో చేయాలి. నాకు తెలిసి ఈ సైడ్ చాలా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు రావడానికి, ఎందుకంటే గ్రీన్ వాళ్ళు న్యూట్రల్ లాగా ఉన్నారు. సో గేమ్ గ్లిచ్ అయిపోతుంది గైస్. వరస్ట్ టైం అప్పుడు గ్లిచ్ అవుతుంది. అవునా, నన్ను చూస్తున్నారు. వీళ్ళకి పని లేదా? ఎప్పుడు వాళ్ళ ఐలాండ్లోనే కూర్చుంటారు, వేరే ఐలాండ్కి వెళ్ళొచ్చు. చాలా మంది ఉన్నారు. వాట్ నేను ఇన్విజిబుల్ ఫోర్స్ని వేసుకున్నాను, అయినా ఐఎమ్ క్విట్టింగ్. సో ఈ వీడియోకి ఇంత గైస్. సో బాయ్. ఈ గేమ్ చాలా వరస్ట్గా ఉన్నా, ఎందుకంటే బాయ్. సో జస్ట్ జోకింగ్. మీరు అనుకున్నారా ఎలాగైనా ఆ రెడ్ ఓన్ చంపేసి తీరుతా? మీరు అనుకున్నారా గేమ్ వస్తుంది? లేదు, ఏం లేదు. మేమైనా ఓడిపోలే, ఆలైనా ఓడిపోలే, అంతే. 30 minutes గేమ్ అవుతే అయిపోయింది, కానీ వీళ్ళు ఎలాగైనా చంపాలి, అదే నాకు కూల్. రండి 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 బాబు రండి. ఇద్దరు వచ్చినా పర్వాలే. మా టీమ్ ఏంటి లాగ్ అయిపోయినా ఇటే, బెడ్ని మాత్రం బాగా కవర్ చేస్తారు. సో ఈ వీడియో నాకు తెలిసి లాంగ్ అవ్వబోతుంది. మా టీము లేటే మెయిన్ ఐలాండ్లో కూర్చున్నారు, ఆ లడ్డో లేట్ అలాగా. అద్దే 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 మా టీంలోకి నేను అటాక్ చేస్తా. అవునా, ఎక్కడ అక్కడ డమ్మీ లాగా కూర్చుంది. వావ్ వావ్ గేమ్ గ్లిచ్. నా టీం వాళ్ళు అలాగే డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటే నేను ఇన్విజిబిలిటీ పర్సన్ తీసుకొని వాళ్ళ బెడ్ని ఎరగొట్టేస్తా, అయిపోద్ది. ఈ గ్రీన్ వాళ్ళు ఫస్ట్ చెప్పారు ఎందుకు ఎంత వేస్తారు అసలు.
వాట్? ఓ పెట్టెర కొట్టేద్దాం. నన్ను చూసినట్టున్నా. ఏ రాదు పెట్టు. వాట్? వాళ్ళ బెడ్ లోపల దూడిపోయా. మా వాళ్ళు ఎవడైనా వచ్చి ఉంటే బాగుంటుంది. మా టీం వాడు ఒక్కడ కనీసం వచ్చి ఉంటే బాగుండు గైస్. ఈ ఎవరికి ఫుల్ రాకూడదు. ఒక్కళ్ళు కూడా హెల్ప్ రావట్లే. కానీ నలుగురు కదా గైస్, ఇద్దరు ట్రై అలా చేసుకొని ఉన్నాం. అలా చేసుకొని ఉన్నాం. ఏంటి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? ఓకే రా డా పోనీలేండి. మా టీం వాళ్ళకి హెల్ప్ చేయాలి. నేను డిస్టార్ట్ చేస్తూనే ఉంటా. మా నేను ఆల్రెడీ నా టీమ్మేట్ని కూడా చంపేశారు వాళ్ళు. మేమిద్దరం ఏం చేయలేకపోతున్నాం అసలు వాళ్ళని. గాయ్స్ టఫ్ అవుతుంది గేమ్ మ్యాచ్. అక్కడ చూడండి, ఆ గ్రీన్ వాడు అలా ఉండిపోయాడు అంతే. గ్రీన్ వాడు అంటున్నానంటే ఫైనల్ చూడ. గాయ్స్ టూ ఓపీ, వీళ్ళు టూ ఓపీ గైస్. మా టీం వాళ్ళు అసలు నన్ను సపోర్ట్ కూడా చేయట్లే. కష్టం అయిపోతుంది గేమ్. ఎందుకంటే టీం వర్క్ ఉంటేనే మొత్తం అవుద్ది, లేకపోతే గేమ్ పోద్ది. మా టీం వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. మా టీం వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టా అటాక్ అని. ఒక్కడు వచ్చాడు అంతే. ఆ ఒక్కడు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నేను అలా అటాక్ చేసుకొని ఉంటున్నా. ఈ వీడియో అలా పొడిగైపోతుంది. బా నా టీం కూడా వెళ్ళిపోయాడు కదా. తను ఎలాగైనా ఆ పెట్టిన కొట్టే చాలు. అలాగే వాళ్ళు పెట్టిన కొట్టి మేమిద్దరమే ఉన్నాం లేదు రియలే. మేమిద్దరమే కూర్చున్నాం అలాగా. ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయట్లే. అబ్బా తను కూడా చచ్చిపోయాడు. బా మేము టఫ్ అయిపోతుంది. ఈ టీం వాళ్ళు అలాగే ఉన్నారు. నాకు తెలిసి ఇదే నా హార్డెస్ట్ మ్యాచ్. మళ్ళీ చూడండి, గేమ్ గ్లిచ్ కూడా అయిపోతుంది. మ్యాప్ స్ట్రింక్ అయిపోతుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యి 29 minutes అయిపోయాయి. చాలా సేపు. నాకు తెలిసి ఇదే హైయెస్ట్ మ్యాచ్, లాంగెస్ట్ మ్యాచ్.
ఇప్పుడు మనకి ఏంటో తెలుసు ప్రాబ్లం, వీళ్ళు ఎక్కడే కూర్చుంటున్నారు అంతే. వీడు బెడ్ కొట్టుకొని ఉండాలి. ఎస్ ఎస్ మొన్న నన్ను వీడిని చూస్తే నువ్వు బెడ్ కొట్టు. అబ్బా ఓ ఈ నోట్రాడ్ ఈ ప్లేయర్ చాలా కష్టం, కానీ క్లాస్ కూడా ఈ ప్లేయర్కి చాలా బాగా ఆడుతుంది. మా టీం వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. అది ఇప్పుడే కొట్టేశారు అవి బెడ్. ఎస్ 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 నోట్రాడ్ అది కన్వర్టెడ్ అయిపోయాడు. ఆఫ్లైన్లో ఉన్నట్టున్నాడు. చూస్ వాట్ గ్లిచ్. వాట్ 4th ర్యాంక్ వచ్చాను. 4th ర్యాంక్ కష్టపడి అంత నేను చేస్తే 4th ర్యాంక్ వచ్చాను. పర్వాలేదు గైస్, మంచి అవుట్, నా బెస్ట్ ఇచ్చాను ఈ గేమ్. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో కలుద్దాం. సో బాయ్.